వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ మాస్టర్ ప్రిలిమినరీ కీ అలాగే రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అయ్యి, మాస్టర్ ప్రిలిమినరీ కీ అంటే మీరు రాసిన ఎగ్జామినేషన్ డే అండ్ షిఫ్ట్ కీని తెలంగాణ ఎంసెట్ బోర్డు వాళ్ళు ఆల్రెడీ ముందే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి ఒక కీని రెడీ చేసుకొని ఉంటారు. దీన్ని ప్రిలిమినరీ కీ అంటారనమాట. ఇనిషియల్ కీ అనుకోండి. దీన్ని ఆల్రెడీ అప్లోడ్ చేశారు. సో దీన్ని ప్రిలిమినరీ కీ అంటారు. దీంట్లో వచ్చిన ఆన్సర్స్ని మీరు చూసి పర్టికులర్గా పలానా క్వశ్చన్కి ఈ ఆన్సర్ రాంగ్ అని అనుకున్నప్పుడు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయాలి. అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఎంసెట్ బోర్డుకి సబ్మిట్ చేస్తే ఎంసెట్ బోర్డు ఏం చేస్తుందంటే అది చూసి మీరు పెట్టిన ఎక్స్ప్లెనేషన్ కరెక్టా కాదా అని చెక్ చేసి మళ్ళీ ఫైనల్ కీ అని రిలీజ్ చేస్తుంది. అంటే మీరు పెట్టిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అనుకోండి, సో ఆ పర్టికులర్ క్వశ్చన్కి పర్టికులర్ ఆన్సర్ పలాని క్యాండిడేట్ ఇది ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్, మేము పెట్టిన ఆన్సర్ తప్పు అనుకొని మళ్ళీ కీని మారుస్తుంది. దాన్ని ఫైనల్ కీ అంటారు. సో ఈ ఫైనల్ కీ రిజల్ట్స్ రోజు రిలీజ్ చేస్తారు. అది డేట్స్ అన్ని కూడా నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే మాత్రం ప్రిలిమినరీ కీ మాత్రం రిలీజ్ అయింది. దీన్ని ప్రిలిమినరీ కీ అంటారు, మాస్టర్ కీ అంటారు. దీంతోపాటు రెస్పాన్స్ షీట్ని రిలీజ్ చేశారు. రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి? మీరు ఏదైతే ఆన్సర్స్ పెట్టారో మీకు గుర్తుండవు కదా, 160 క్వశ్చన్స్ రాసినప్పుడు ఎగ్జామినేషన్ నుంచి వచ్చి, కాబట్టి మీ ఐడితో లాగిన్ అయితే మీరు ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చేశారని చెప్పి అక్కడ మొత్తం లిస్ట్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్కి ఈ ఆన్సర్, సెకండ్ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అని చెప్పి 160కి ఇచ్చేస్తారు. సో అప్పుడు మీరు రాసిన క్వశ్చన్స్ని చెక్ చేసుకోవాలి, ప్లస్ కీని చెక్ చేసుకోవాలి. అప్పుడు రెండు చెక్ చేసుకుంటే మీకు ఎన్ని కరెక్ట్ మార్కులు వచ్చాయి, ఎన్ని రాంగ్ మార్కులు వచ్చాయని తెలుస్తుంది. మరి ఈ కీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే కీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే ఎలా రేజ్ చేయాలి, అలాగే థర్డ్ థింగ్ కీ రేజ్ మనకి అబ్జెక్షన్స్ లేకపోతే మనకి ఎంత ర్యాంక్ వస్తుంది బేస్డ్ అపాన్ మార్క్స్ అని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కంప్లీట్గా వీడియోలో ఉంటుంది. వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ అక్కడక్కడ చూసేసి మధ్యలో మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కంప్లీట్గా ట్రై చేస్తే మీరు వీడియో మొత్తంలో తెలిసిపోద్ది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే స్టూడెంట్స్ పేరెంట్స్ మీకు ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ దాకా అందరూ ఎగ్జామినేషన్ ఎలా రాయాలి దాకా చెప్తారు అంతే, కానీ ఎగ్జామ్ రాయడంతో సరిపోదు. ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన మార్కులతో కౌన్సిలింగ్లో సీటు కొట్టాలి, అది టార్గెట్. సో ఆ సీటు కొట్టేది ఎవరు చెప్పరు, మీకు ఏ ఫ్యాకల్టీ చెప్పరు, కాలేజ్లో చెప్పరు, వాళ్ళ పని అయిపోయింది. మీకు అది ఫ్రీగా నేను ఈ వీడియో ఇక్కడ యూట్యూబ్లో చెప్తాను. ఎట్లా చెప్తానంటే ప్రతి ఒక్క ర్యాంక్కి సంబంధించి, అంటే టాప్ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి, అంటే ఎక్కువ అంటే తక్కువ మార్కులు ఎక్కువ ర్యాంకు, అంటే తక్కువ మార్కులు అంటే 60-70 మార్కులు వచ్చిన వాళ్ళు, ర్యాంక్ 50,000 70,000 లక్ష వచ్చిన వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు ఎలా టాప్ కాలేజ్లో తెచ్చుకోవాలని చాలా టిప్స్ ట్రిక్స్ ఉన్నాయి. ఇది ఒక 1 ఇయర్తో చేసింది కాదు, కొన్ని ఇయర్స్ నుంచి మేము ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంది. ఎక్కడ ₹1 కూడా ఛార్జ్ చేయము. సో మీరు కూడా కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. నేను చెప్పినన్ని కూడా ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. మీరు ఒక పెన్ పేపర్ ఎత్తుకొని ప్రతిరోజు వీడియోలో ఆ పాయింట్స్ పెట్టుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో రేపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత టక్ మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు. కాబట్టి ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని లింక్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాను. సో టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. మీరు చేసేది సబ్స్క్రైబ్ చేసుకోవడం, జాయిన్ అవడం, అంతే తప్పితే ఇంకా వేరేది డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫైన్. సో ముందుగా ఇది ఎప్పుడు రెస్పాన్స్ షీట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఆల్రెడీ నిన్న మనకు 4th రోజు మనకు 12 o'clock రిలీజ్ చేసేసారు సడన్గా. రెస్పాన్స్ షీట్ వచ్చేసిందని చెప్పి అందరూ చాలామంది వీడియోస్ పెట్టారు, కానీ ఎవరికి రెస్పాన్స్ షీట్ రాలేదు. దీనికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచి మనకు, అంటే ఈరోజు 5th May 2025 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఈ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. 5th నుంచి 7th వరకు మనకు ఉంటుంది. 7th 5 PM దాకా ఉంటుంది. అప్పుడు మీరు మాస్టర్ కీ కానీ యాజ్ వెల్ యాజ్ మీ రెస్పాన్స్ షీట్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోయిన దాన్ని 7th May లోపల మళ్ళీ మీరు అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే, సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఏదన్నా కూడా 7 PM లోపల మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. అబ్జెక్షన్స్ అంటే ఇందాక చెప్పా కదా, మీరు పెట్టిన ఆన్సర్ కరెక్ట్, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అని మీరు ప్రూవ్ చేసేటట్టుగా అబ్జెక్షన్ ఉండాలి. ఈ అబ్జెక్షన్ చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ ఏంటో చూద్దాం. సో మాస్టర్ కీ ఏదైతే మనకు ఇస్తారో ఆ మాస్టర్ కీలో ఉన్న క్వశ్చన్ ఐడి యాజ్ వెల్ యాజ్ మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ ఐడి కూడా సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ నెంబర్ 1 అని అక్కడ మీకు మాస్టర్ కీలో ఇస్తారు. మీ దగ్గర క్వశ్చన్ నెంబర్ 1 మీ ఆన్సర్ వచ్చి ఏ అని చెప్పిస్తారు, ఇది రాంగ్ అని ఉంటుంది. ఇక్కడేమో మాస్టర్ కీలో ఏ అని ఉంటుంది. అప్పుడు ఏమని స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అరే నేను ఏ అని పెట్టాను, మాస్టర్ కీలో కూడా ఏ ఉంది కానీ నాకు ఇక్కడ రాంగ్ అని ఇచ్చింది ఎందుకు అని చెప్పి అనుకుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూడాల్సింది క్వశ్చన్ నెంబర్ 1 కాదు, క్వశ్చన్ ఐడి అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్ ఐడిని చూసుకోవాలి, క్వశ్చన్ నెంబర్ 1 సీక్వెన్స్ చూసుకోకూడదు. సో ఇది ఒకసారి రిలీజ్ అయిన తర్వాత, మాస్టర్ కీ రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా కుదిరితే నాకు మీ రెస్పాన్స్ షీట్ అండ్ మాస్టర్ కీ రెండింటిని manabadi@gmail.com అనే మెయిల్ ఐడి పంపించండి. నేను అది చూస్తూ మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతో మీకు కూడా అవగాహన వస్తుంది. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఇది క్వశ్చన్ ఐడి అనేది ఇంపార్టెంట్ కానీ సీరియల్ నెంబర్ కాదు. తర్వాత
ఈ ఏవైతే మనం క్వశ్చన్స్ సబ్మిట్ చేస్తున్నామో ఇది వీళ్ళు ఏదైతే మనం లాగిన్ అవుతామో అంటే అప్లికేషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ పెట్టి మళ్ళీ లాగిన్ అవ్వాలి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న దగ్గర అక్కడ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఆన్సర్ షీట్ అబ్జెక్షన్స్ అనేవి. సో అవి తర్వాత వ్యాలిడ్ ప్రూఫ్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఆన్సర్ నేను అక్కడ కీలో ఏ ఉంది నేను బి పెట్టాను నేను చెప్పిందే కరెక్ట్ మీరు బీని కన్సిడర్ చేయండి అన్నట్లా కన్సిడర్ చేయరు. సో ప్రూఫ్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఎట్లా ప్రూఫ్ ఉండాలి? మీరు క్లియర్గా ఏదైతే ఆన్సర్ దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చెప్పుకుంటూ రావాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది, దీన్ని నేను ఇట్లా డెరైవ్ చేశాను, సెకండ్ స్టెప్ ఇది ఇలా డెరైవ్ చేశాను, థర్డ్ స్టెప్ ఇది ఇలా డెరైవ్ చేశాను, ఇలా డెరైవ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్స్ ఇవి. సో ఏబిసిడి ఉన్నాయి, దాంట్లో నాకు వచ్చిన ఆన్సర్ బి కాబట్టి బిఏ కరెక్ట్, మీ కీలో ఏ ఇచ్చారు అది తప్పు అని అట్లా ఇవ్వాలి. ఇది ఎక్కడ ప్రింటెడ్ మెటీరియల్ కాదు, ఓన్ హ్యాండ్ రైటింగ్లో ఇవ్వాలి. దాన్ని ప్రింట్ తీసుకోవాలి, పీడిఎఫ్లో కానీ జేపీఈలో కానీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే అప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు. తర్వాత 7th రోజు 7 PM తర్వాత ఇంకా ఇంకా అప్లోడ్ చేయడానికి మీకు కుదరదు. ఫస్ట్ థింగ్ కుదరదు, ఇంకా అప్లోడ్ చేసినా కూడా దాన్ని కన్సిడర్ చేయరనమాట. తర్వాత ఎంత ఛార్జ్ చేస్తారు? ఇది 500 రూపీస్ పర్ క్వశ్చన్కి ఛార్జ్ చేస్తారు. అంటే మీరు నాకు పలానా ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి మీరు పెట్టింది తప్పు నేను పెట్టింది రైట్ అని చెప్పి సబ్మిట్ చేయాలంటే 500 రూపీస్ కట్టాలి. సెకండ్ దానికి 500 రూపీస్, థర్డ్ దానికి 500 రూపీస్. అట్లా మీరు ఎన్నైతే క్వశ్చన్స్ సబ్జెక్ట్ చేస్తారో అన్ని క్వశ్చన్స్కి 500 కట్టాలి. కట్టి మీరు క్వశ్చన్ సబ్జెక్ట్ చేసినట్టు అన్నీ కూడా రైట్ అయింది అనుకోండి, అంటే మీరు అబ్జెక్ట్ చేసినట్టే కరెక్ట్, బోర్డు ఇచ్చిన కీ తప్పు అనుకోండి, మీకు ఈ అమౌంట్ అంతా కూడా రీఫండ్ చేసేస్తారు 7 days ఆఫ్టర్ రిజల్ట్ డిక్లరేషన్ 7 daysలో మీకు రీఫండ్ చేస్తారు. ఒకవేళ ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా రాంగ్ అనుకోండి, ఇక రీఫండ్ అనేది చేయరు. సో ఇది మీ అబ్జెక్షన్ ప్రాసెస్. అయితే ఇప్పుడు మీకు మార్కులు వచ్చేసాయి, మీరు చూసేసుకున్నారు, అబ్జెక్షన్స్ ఏమీ లేవు మీకు. మొత్తం మ్యాథ్స్లో వచ్చేసరికి ఒక 50 వచ్చాయి, ఫిజిక్స్లోకి వచ్చేసరికి ఒక 20 వచ్చాయి, కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఒక 30 వచ్చాయి. ఇవి మీ మార్కులు. ఇప్పుడు మీకేంటి, ఈ మార్కుల ద్వారా మీరు త్రూఅవుట్ తెలంగాణలో ఏ ర్యాంక్ వచ్చింది అని తెలుసుకోవాలి. సో దీనికోసం ఏం చేయాలంటే మీరు మనబడిలో మార్క్ వర్సెస్ ర్యాంక్ అని చెప్పి ఒక టూల్ ఉందన్నమాట. మీకు మనబడిలో అన్ని టూల్స్ దొరుకుతాయి, కౌన్సిలింగ్ దాకా ఇవన్నీ ప్రతి ఒక్కరు బయట ఏం చేస్తారు, ఇదే టూల్స్ని ఉపయోగించుకొని మనబడి టూల్స్ ఉపయోగించుకొని మీకు ఛార్జ్ చేస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు మనబడిలో ఉంటాయి ఎంసెట్ వాళ్ళకి అందరికీ. సో ఈ టూల్ని యూజ్ చేసుకోండి. టూల్ వచ్చి మార్క్ వర్సెస్ ర్యాంక్ లేదా ర్యాంక్ ప్రిడిక్టర్, ర్యాంక్ ఎస్టిమేటర్, దీనికి 10 పేర్లు ఉంటాయి. దీంట్లో ఏదో ఒక పేరు ఉపయోగించుకొని చూడండి, మనబడిని కొట్టండి, మీకు ఆ టూల్ అయితే వచ్చేస్తుంది. ఒక్కసారి నేను ఆ టూల్ చూపిస్తూ మాట్లాడతాను చూడండి. సో గూగుల్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి మనబడి ర్యాంక్ ఎస్టిమేటర్ అని కొట్టండి, లేదా మనబడి మార్క్ వర్సెస్ ర్యాంక్ అని కొట్టండి. కొడితే మీకు 2 లింకులు వస్తాయి, ఒకటి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అండ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్. ఇక్కడ మనబడి లోగో చెక్ చేసుకుని మనబడి.co.in చెక్ చేసుకోండి. ఇది ఆథెంటిక్, చాలా మంది కూడా ఇస్తుంటారు కానీ దానిలో కన్ఫ్యూజ్ అవ్వబాకండి. మనబడికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇది పెన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సారీ 1 సెకండ్, ఈ రకంగా మీకు ర్యాంక్ ఎస్టిమేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మొత్తం మీకు ర్యాంక్ ఎస్టిమేటర్స్ ఇక్కడ మీకు ర్యాంక్ ఎస్టిమేటర్లో ఎంపీసీకి బైపీసీకి సపరేట్ ఒకే దీంట్లో ఉంటుంది. మీరు ఎంటర్ చేసేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఫస్ట్ మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ మార్కులు వేయండి, బైపీసీ వాళ్ళు బయాలజీ మార్క్స్, బయాలజీ అంటే బాటనీ జువాలజీ ఫస్ట్ ఏపీ సెట్లో వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్ మార్క్స్ వేయాలి. అండ్ బాటనీ జువాలజీ వాళ్ళు బాటనీ జువాలజీ కలిపి మార్కులు వేయాలి. ఇక్కడ బాటనీ ఒకటే జువాలజీ ఒకటే అట్లా వేయకూడదు. 80 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని మార్కులు ఇక్కడ వేయాలి. ఫిజిక్స్ మార్క్స్ ఇక్కడ వేయాలి, కెమిస్ట్రీ మార్కులు ఇక్కడ వేయాలి. తర్వాత ఎంసెట్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంసెట్ స్ట్రీమ్ ఏంటి, మీది బైపీసీ వాళ్ళకి బైపీసీ అండ్ ఎంపీసీ వాళ్ళకి ఎంపీసీ కాబట్టి ఇక్కడ ఎంసెట్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ మెడికల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని తర్వాత మీరు కానీ ఇక్కడ గెట్ ర్యాంక్ అని కొడితే గెట్ ర్యాంక్ వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ చూపిస్తాను నేను. ఇప్పుడు 50 మార్కులు వచ్చి మనకు మ్యాథ్స్ వచ్చాయనుకుందాం, అలాగే ఫిజిక్స్లో వచ్చేసి ఒక 20 మార్కులు వచ్చాయనుకుందాం, అలాగే కెమిస్ట్రీలో వచ్చేసి ఒక 30 మార్కులు వచ్చాయనుకుందాం. అండ్ ఇది ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని చెప్పేసి అనుకుందాం. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని గెట్ ర్యాంక్ అని కొట్టామంటే టోటల్గా ఎంత వచ్చింది. సో టోటల్గా మీకు వచ్చిన మార్కులు 100 మార్కులు, మినిమం ర్యాంక్ 871 నుంచి 912 మార్కులు ర్యాంకుల దాకా వస్తుంది. ఇది అనాలిసిస్ ఎలా చేశారు అంటే గత 15 ఏళ్ల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మార్క్ని అనలైజ్ చేసి ఈ మధ్యలో మీకు ర్యాంక్ వస్తుంది అంటారు. ఇంచుమించు 99% ఇదే ర్యాంక్ మీకు దీంట్లోనే వస్తుంది, ఈ ఎస్టిమేటర్ ద్వారా వచ్చిన దాంట్లోనే వస్తుంది. సో ఈ రకంగా ఈరోజు మీకు రిలీజ్ అయిన అబ్జెక్షన్స్ ప్లస్ మాస్టర్ కీ ప్లస్ రెస్పాన్స్ షీట్ అన్నీ ఈ రకంగా మీరు ఉపయోగించుకుంటూ మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో మీకు వచ్చిన మార్కులు ఎన్ని అనేది ఒక్కసారి పంపించండి. దానికి సంబంధించి కుదిరితే నేను ప్రతి ఒక్కరికి కూడా కామెంట్స్లో పెట్టండి. అండ్ టెలిగ్రామ్లో నేను దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ లింకులు కూడా పెడుతున్నాను. వాటిలో నుంచి మీరు ఈ రెస్పాన్స్ షీట్ మన ఈ క్యాలిక్యులేటర్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.